హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 5 kg చికెన్ కర్రీ ఎలా చేశానో మీకు చూపిస్తాను. ముందుగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత యూ క్యాన్ యాడ్ రాక్ సాల్ట్ ఆర్ ఎల్స్ నార్మల్ సాల్ట్. నేను ఈ కర్రీలో అయితే రాక్ సాల్ట్ యూస్ చేశాను, ఒక 3 స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్. 5 kg 10 kg అని కాదు, ఎంత క్వాంటిటీ అయినా కూడా ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయితే యూ విల్ గెట్ థిక్ కన్సిస్టెన్సీ, చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 5 kg చికెన్ ఇందులో యాడ్ చేస్తున్నా. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ మొత్తం పైకి వచ్చి ఎవాపరేట్ అయిన తర్వాతే మన మసాలాస్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇది బాగా కలిపి నేను మూత అయితే పెట్టేశాను. సో మూత తీసిన తర్వాత ఇలా ఉంది కన్సిస్టెన్సీ, బాగా ఫ్రై అయిన చికెన్. ఇందులో నేను పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేశాను. సో పసుపు ఒక 1.5 స్పూన్ అండ్ 8 to 10 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ ఒక 5 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి అయితే అప్రాక్సిమేట్గా నేను యాడ్ చేశాను. కానీ ఇంతే యాడ్ చేయాలని లేదు, మీకు కారం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఎంత యాడ్ చేశాను మాత్రం అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో బాగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసుకోండి లాస్ట్లో. సో గరం మసాలా కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత జనరల్గా మనం టొమాటోస్ ఫస్ట్లో లైక్ ఆనియన్, చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత వేస్తాం కదా థిక్ గ్రేవీ రావాలని. కానీ చికెన్లో వేసినప్పుడు ఈ గ్రేవీ ఏమో వస్తుంది కానీ చికెన్ ప్రాపర్గా కుక్ అవ్వదు, ఇట్ విల్ బి లిటిల్ హార్డ్. సో అందుకే నేను చికెన్ ఫ్రై అయిన తర్వాతే ఇక్కడ టొమాటోస్ యాడ్ చేస్తున్నా. చిన్న చిన్నగా చాప్ చేసుకొని టొమాటోస్ ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకుంటే ఆ వాటర్ అంతా దాంట్లో మగ్గిపోయి యూ విల్ గెట్ సూపీ టెక్స్చర్ అనమాట. ఒక 2-3 మినిట్స్ ప్లేట్ క్లోజ్ చేసి తీస్తే ఇలా మనకి వాటర్ పైకి వస్తుంది. ఈ టైంలో మనం కర్డ్ అండ్ కోకోనట్ మిల్క్ ఈ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేయాలి. ఇది రెండు బాగా మిక్సీలో పట్టి ఆ పేస్ట్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ థిక్ కన్సిస్టెన్సీ. ఇందులో కన్సిస్టెన్సీ పట్టి మీకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో 400 to 500 ml ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేస్తే సూపర్ యమ్మీ చికెన్ కర్రీ అయితే విల్ బి రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఆ కిక్కే వేరు. ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంబో ఫర్ చపాతీ ఆర్ రైస్. If you like this recipe, kindly like, share and subscribe. Thank you.